హాయ్ హలో వెల్కమ్ టు సింప్లీ సూపర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. మనము ఈరోజు డబుల్ స్మార్ట్ శంకర్ రివ్యూ చూద్దాము. డబుల్ స్మార్ట్ శంకర్ అరే, ఈ మూవీ పూరి జగన్నాథ్ గారు, రామ్ పోతినేని గారు, చార్మి కౌర్ గారు ప్రొడక్షన్స్లో ఈ మూవీ అయితే వచ్చింది. ఈ మూవీ హిట్ కావడము వీళ్ళు డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి ప్లస్ హీరోకి చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ స్మార్ట్ శంకర్ మూవీ విషయానికి వస్తే దిమాగ్ ఖరాబ్ అవుతుందబ్బా. ఈ మూవీ ఒక రేంజ్ మాస్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేటువంటి మూవీ. మొత్తం కూడా ఒక తెలంగాణ యాసలో ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ స్క్రీన్లో ఉంటుంది. ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీ విలన్ సంజయ్ దత్ గారు బిగ్ బుల్ క్యారెక్టర్ చేశారు. అలానే ఈ మూవీలో హీరోయిన్ కావ్య టప్పర్ జన్నత్ క్యారెక్టర్ చేశారు. బిగ్ బుల్ గారు బాగా డబ్బున్న మనిషి. ఆయన మొత్తం మంచి లైఫ్ని లీడ్ చేయాలనుకుంటుంటారు. కానీ తనకు ఉన్నటువంటి బ్రెయిన్ ట్యూమర్ రావడము, ఒక 4 నెలల్లో చనిపోతారని తెలుసుకున్నాక తన బ్రెయిన్లో ఉన్నటువంటి డేటాని వచ్చేసరికి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటారు. ఆల్రెడీ స్మార్ట్ శంకర్కి ఈ ట్రాన్స్ఫర్మేషన్ సక్సెస్ఫుల్ అయిందని తెలుసుకోవడము, స్మార్ట్ శంకర్ బ్రెయిన్లో తన డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకోవడము, స్మార్ట్ శంకర్ని ఎట్లయినా పట్టుకోవాలనుకోవడము, దీని చుట్టూ ఈ స్టోరీ జరుగుతుంది. స్మార్ట్ శంకర్కి బ్రెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందా లేదా, బ్రెయిన్ ట్రాన్స్ఫర్ అయినాక స్మార్ట్ శంకర్ ఏం చేశాడు, రా ఏజెంట్స్ బిగ్ బుల్ని పట్టుకున్నారా లేదా, జన్నత్ క్యారెక్టరైజేషన్, మరి పోచమ్మగా ఝాన్సీ చేశారు. పోచమ్మ క్యారెక్టరైజేషన్, ఈ క్యారెక్టర్స్ చుట్టూ కూడా ఈ మూవీ తిరుగుతూ ఉంటుంది. మొత్తానికి ఈ మూవీ వస్తే ఒక మాస్ సెన్సేషన్, మాస్ కాంబో. సాంగ్స్ కూడా మణి శర్మ గారు ఇచ్చారు. మంచిగా హిట్ అయినాయి ఈ సాంగ్స్ కూడా. ఈ మూవీ కూడా మాస్ ఆడియన్స్కి బాగానే కరెక్ట్ అయింది అనుకోవాలి. కానీ ఒకటి, ఈ స్మార్ట్ శంకర్ చూసినప్పుడు దిమాగ్ అంత యూస్ చేయకపోతే అంత బాగుంటుంది అనమాట సినిమా. అంతే, అలా ఆ సినిమాకు మనం అలా కనెక్ట్ అయిపోతాం అనమాట, వితౌట్ బ్రెయిన్స్ అన్నట్టు. ఇక మూవీలో సీనియర్ యాక్టర్ అలీ గారు కూడా యాడ్ చేస్తున్నారు. అలీ గారి క్యారెక్టర్స్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ వచ్చినా కానీ ఓకే, ఈ మూవీలో అలీ గారు కూడా కొంచెం మంచి క్యారెక్టరైజేషన్ మంచిగానే ప్లే చేసినారు. ఈ మూవీ August 15th మన ముందు రిలీజ్ అయ్యి ఉంది. మంచిగానే థియేటర్స్లో స్క్రీన్ ప్రెసెన్స్ బాగానే పోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీ చూడని వాళ్ళు వెంటనే చూసేయండి. అలాగనే దిమాగ్ ఖరాబ్ అవుతుందబ్బా. కొంచెం లైక్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.